రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వ్యూహాత్మకంగా తన ఫోకస్ను ఉక్రెయిన్ నుంచి యూరప్ దేశాలపై మరల్చాడు. అందరూ ఊహించినట్లే పుతిన్ యూరప్పై యుద్ధానికి కాలుదూవుతున్నాడా అన్న అనుమానాలు కలకమానవు. దీనికి తాజా ఉదాహరణ చెప్పుకోవాలంటే శుక్రవారం తెల్లవారుజామున రష్యా రోమానియాపై డ్రోన్లతో విరుచుకుపడింది. డ్రోన్ దాడిలో 2 వ్యక్తులు గాయపడగా భవనం మొత్తం మంటలకు ఆహుతైంది. ఇక ఉక్రెయిన్ యుద్ధం కాస్త అటు ఇటు తిరిగి యూరప్కు పాగుతోందా అన్న అనుమానాలు కలక్కు మానవు. తాజా ఘటనతో యూరోపియన్ దేశాలు భయంతో వణికిపోతున్నాయి. మరి పుతిన్ నిజంగానే యూరోపియన్ను టార్గెట్ చేశాడా? వివరాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గత 4.5 సంవత్సరాల నుంచి యుక్రెయిన్పై యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అయినా యుక్రెయిన్పై విజయం సాధించలేకపోతున్నాడు. యుక్రెయిన్కు యూరోపియన్ యూనియన్ దేశాలు అండగా ఉండటం పుతిన్కు మింగుడు పడ్డం లేదు. మీ అంతు చూస్తానంటూ నిప్పులు కక్కుతున్నాడు. అవకాశం చిక్కితే యూరప్పై బాంబులు వేస్తానంటూ బెదిరిస్తున్నాడు. ప్రస్తుతం అన్నంత పని చేశాడు. శుక్రవారం ఉదయం రొమానియాపై డ్రోన్లతో విరుచుకుపడ్డాడు. కాగా యుక్రెయిన్పై గురువారం రాత్రి సుమారు 232 డ్రోన్లతో పాటు ఒక బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగించింది రష్యా. యుక్రెయిన్కు చెందిన పవర్ గ్రిడ్ ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇక రష్యా యుక్రెయిన్పై డ్రోన్లతో విరుచుకుపడ్డంతో కొన్ని డ్రోన్లు రొమానియా గగనతలంలోకి ప్రవేశించాయి. యుక్రెయిన్ సరిహద్దులో ఉన్న గలాటీ పట్టణంపై డ్రోన్లు పడ్డాయని రొమానియా ప్రభుత్వ అధికారులు తెలిపారు. రష్యా నిర్లక్ష్యం తమకు ప్రాణ సంకటంగా మారిందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే ఒక ప్రకటనలో రష్యాను విమర్శించారు. వారి నిర్లక్ష్యం కారణంగా సరిహద్దులో ఉండే దేశాలు గురువారం రాత్రి తీవ్ర ఇబ్బందులు పాలయ్యాయన్నారు రుటే. అయితే యుక్రెయిన్ విషయానికొస్తే నాటోలో సభ్యత్వం లేదు. అయితే రొమానియా విషయానికొస్తే నాటోలో సభ్యత్వం ఉంది. ఇక రుటే రష్యా చర్యపై ఘాటుగా స్పందించారు. నాటో సభ్య దేశాల భూభాగాల్ని కాపాడుకుంటామని పుతిన్ని హెచ్చరించారు. కాగా రొమానియన్ విదేశీ వ్యవహారాల మంత్రి ఓనా సిల్వియా టోయో కూడా పుతిన్పై ఘాటుగా స్పందించారు. అంతర్జాతీయ చట్టాన్ని రష్యా ఉల్లంఘించి తమ గగనతలంలో ప్రవేశించిందన్నారు. రష్యా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఇదిలా ఉండగా యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వోన్ డెర్ లెయన్ కూడా రష్యాపై మండిపడ్డారు. పుతిన్ అన్ని హద్దులు దాటిపోయాడని ఆమె ధ్వజమెత్తారు. గురువారం రాత్రి రష్యా యుక్రెయిన్పై వందలాది డ్రోన్లతో దాడులు చేసింది. యుక్రెయిన్ మిలిటరీ సుమారు 232 డ్రోన్లను అడ్డుకుంది. అలాగే ఒక ఇస్కాండర్ MS-400 బాలిస్టిక్ మిసైల్ని అడ్డుకున్నట్లు ఆమె తెలిపారు. అయితే యుక్రెయిన్ మొత్తం 217 డ్రోన్లను కూల్చేసింది. అయితే వాటిలో 14 డ్రోన్లతో పాటు ఒక బాలిస్టిక్ మిసైల్స్ మాత్రం రష్యా అనుకున్న టార్గెట్లను ఛేదించగలిగిందని ఉర్సులా వివరించారు. ఇదిలా ఉండగా రొమానియా గగనతలంలోకి పలు డ్రోన్ల రాకను అక్కడి రాడార్ వ్యవస్థ గుర్తించింది. కాగా ఒక డ్రోన్ యుక్రెయిన్కు సరిహద్దున ఉండే గలాటీ పట్టణంలోని ఒక అపార్ట్మెంట్ పైకప్పుపై పడింది. 2 వ్యక్తులు గాయపడ్డారు. అధికారులు అపార్ట్మెంట్ని ఖాళీ చేయించి అపార్ట్మెంట్ వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే రష్యా అధికారులు మాత్రం దీనిపై స్పందించడానికి నిరాకరించారు. అయితే పుతిన్ ఉద్దేశపూర్వకంగా రొమానియాపై దాడులు చేశాడా లేక పొరపాటున రొమానియాలోకి ప్రవేశించాయా అనేది మాత్రం తెలియలేదు. అయితే యుక్రెయిన్ యుద్ధంలో నాటో దేశాల్ని కూడా రష్యా లాగాలనుకుంటుందా అన్న అనుమానాలు కలగకమానవు. కాగా నాటో దేశాల విషయానికొస్తే ఆర్టికల్ 5 ప్రకారం ఒకవేళ నాటో సభ్య దేశాలపై ఏ దేశమైనా దాడి చేస్తే నాటోలోని అన్ని దేశాలపై దాడి చేసినట్లు భావించాల్సి ఉంటుందనే ఒక ఒప్పందానికొచ్చాయి. ఇక నాటో దేశాలు అంటే అత్యంత శక్తివంతమైన దేశాలు. కాగా నాటో దేశాలపై దాడులు చేస్తే వారికి అండగా అమెరికా యుద్ధానికి దిగుతుంది. అయితే ట్రంప్ 2 సార్లు ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఆయన తీరు చూస్తే ఆయన యూరోపియన్ యూనియన్ దేశాలకు అండగా ఉండేటట్లు కనిపించడం లేదు. అయితే రొమానియాపై దాడిని అన్ని యూరోపియన్ దేశాలు ఖండించాయి. కాగా యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన ప్రెసిడెంట్లు మాత్రం రష్యా కావాలనే తమను రెచ్చగొడుతోందని మండిపడింది. అమెరికా కూడా ఘాటుగా స్పందించింది. కావాలనే రొమానియాను రెచ్చగొడుతోందని మండిపడింది. రాత్రిపూట కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో వార్ క్రిమినల్ పుతిన్ ఇరాన్ డ్రోన్లను ప్రయోగిస్తున్నాడని అమెరికాకు చెందిన జోయ్ విల్సన్ మండిపడ్డారు. ఇక రొమానియా విషయానికొస్తే యుక్రెయిన్తో పాటు మాల్డోవా సరిహద్దులో ఉంది.
కాగా రష్యా ప్రయోగించిన డ్రోన్ గలాటీ పట్టణంలోని 10 అంతస్తుల భవనంపై పడింది. డ్రోన్ దాడిలో 2 వ్యక్తులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. అపార్ట్మెంట్ మొత్తం ఖాళీ చేయించారు అధికారులు. అయితే రష్యా తరచూ యుక్రెయిన్ పోర్టుపై దాడులు చేస్తోంది. అవి తరచూ రొమానియాపై వచ్చి పడుతూ ఉంటాయి. సరిగ్గా నెల క్రితం రష్యా డ్రోన్లు గలాటీ పట్టణంలోని రెసిడెన్షియల్ హోంపై పడింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా తాజాగా దాడిని రొమానియా, EU, నాటో దేశాలు ఖండించాయి. కాగా రొమానియా వెంటనే నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటేను తమకు యాంటీ డ్రోన్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలని కోరింది. ఇక రొమానియా విషయానికొస్తే నాటో సభ్యదేశంతో పాటు యూరోపియన్ యూనియన్లో కూడా సభ్యదేశం. ఇక తాజాగా నాటో సభ్యదేశాలపై రష్యా డ్రోన్లతో విరుచుకుపడ్డంతో యూరోపియన్ దేశాల్లో వణుకు మొదలైంది. ఇక యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వోన్ డెర్ లేయాన్ మాత్రం పుతిన్పై మండిపడుతున్నారు. రష్యా ఉద్దేశపూర్వకంగానే రొమానియా గగనతలంలోకి ప్రవేశించి రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందన్నారు. రొమానియా ప్రజలకు తాము పూర్తి సంఘీభావం తెలుపుతామని ఆమె ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. వెంటనే యూరోపియన్ యూనియన్ భద్రతకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా తూర్పు సరిహద్దులో నిఘాను మరింత పెంచుతామని ఆమె హామీ ఇచ్చారు. రష్యాపై ఒత్తిడి తెస్తామన్నారు ఉర్సులా వోన్ డెర్ లేయాన్. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే కూడా యూరోపియన్ భూభాగంలో ప్రతి అంగుళం భూమిని కాపాడుకుంటామన్నారు. రొమేనియాకు సంఘీభావం తెలుపుతామన్నారు. రష్యా నిర్లక్ష్యం తమకు అత్యంత ప్రమాదకరంగా మారుతోందని ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉండగా రొమానియాకు ఉత్తరాన మరో డ్రోన్ కనిపించింది. అయితే అది పేలకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. వాయువ్య రొమానియాలోని బైమర్లో పేలని డ్రోన్ కనిపించిందని TVR అనే స్థానిక టెలివిజన్ ఒక వార్తను ప్రసారం చేసింది. అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. ఈ డ్రోన్ ఎక్కడి నుంచొచ్చింది అనే అంశంపై విచారణ మొదలుపెట్టారు. దీని రెక్కలు 9.8 అడుగులున్నట్లు రొమానియా మీడియాలో వార్తలొచ్చాయి. ఇటీవలి కాలంలో రష్యా యుక్రెయిన్పై ప్రయోగించే డ్రోన్లు దారి తప్పి ఈస్టోనియా, లాట్వియా, లిథునియాపై భారీ ఎత్తున వచ్చి పడుతున్నాయి. అయితే మాస్కో వాదన ఏంటంటే బాల్టిక్ స్టేట్స్ అంటే పైన తెలిపిన 3 దేశాలు యుక్రెయిన్కు తమ గగనతలం నుంచి రష్యా భూభాగంపై దాడులు చేయడానికి అనుమతిస్తోందని మండిపడుతోంది. దీనికి బాల్టిక్ దేశాలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరించింది. వెంటనే బాల్టిక్ ప్రభుత్వాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ రష్యా ఆరోపణల్ని ఖండించింది. మాస్కో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. తమ భూభాగం నుంచి రష్యాపై దాడులు చేయడానికి తాము అనుమతించమని స్పష్టం చేశాయి. ఇక పుతిన్ కుంటి సాకులు చెబుతూ యూరోపియన్ యూనియన్పై యుద్ధానికి కాలు దువ్వాలనుకుంటున్నాడా అన్న అనుమానాలు నాటో దేశాల్లో బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మాస్కో ఈ డ్రోన్ల దాడి గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. మొత్తానికి చూస్తే పుతిన్కు మాత్రం యూరోపియన్ దేశాలకు గట్టి ఝలక్ ఇవ్వాలని ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నాడు. మరి రొమానియాపై పొరపాటున డ్రోన్ పడిందా లేక కావాలనే ప్రయోగించిందా అనే విషయంపై మాస్కో ఒక ప్రకటన చేస్తే కానీ ఆ సస్పెన్స్కు తెరపడదు.